వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురు. జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ. నిన్న మనం రెండు రకాలైనటువంటి పరిస్థితులు చూసాం. నిన్న 19-20 శ్లోకాలు, 18-19 శ్లోకాలు చూసాం. 18 శ్లోకంలో కర్మ అకర్మ వికర్మ అంటే ఏంటి, కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం గురించి మనం నిన్న మాట్లాడాం. అంటే మనం కర్మ చేస్తూ కూడా అకర్మ అంటే, కర్మ అంటే మన సామాన్యంగా మన రోజు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కర్మల కింద తీసుకుంటే, అకర్మ అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని సమర్పోతనంగా ఏమి చేయకుండా కూర్చోటాన్ని ఆ కర్మ కింద తీసుకుంటాం. వికర్మ అంటే నిషిద్ధమైన కర్మలు. ఇవన్నీ మనకు సామాన్యమైన అటువంటి అపరిస్థితులు అర్థాలు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, సకర్మ కర్మ చెయ్యి, కర్మ చేస్తూ దాని ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మతో చేసి దాని గురించి నువ్వు చేసిన ఎటువంటి బంధాలు మోహాలు పెంచుకోకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా ఉన్నట్లయితే వచ్చేది నీకు ఫలితం. ఎప్పుడైతే నువ్వేమి ఆశించలేదు, నువ్వే కర్మ చేసినా కానీ దానివల్ల వచ్చే ఫలితం మనకి సున్నా, శూన్యం. అట్లాగే ఏ పని అకర్మ అంటే ఏ పని చేయకుండా సమర్పతగా కూర్చున్నా కూడా మనకు వచ్చేది ఫలితం శూన్యం. అందుకని నువ్వు కర్మ చేస్తూ కూడా నువ్వు ఎప్పుడైతే ఫలితం రాలేదో, నీకు నువ్వు ఫలితాన్ని ఆశించట్లేదు, ఆ శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్య స్థితిని అకర్మ అంటాం. కాబట్టి కర్మని చేస్తూ కూడా ఆ కర్మని నువ్వు కర్మలో ఆ కర్మని చేస్తున్నట్టుగా స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు. అట్లాగే రెండోది అకర్మందు కర్మందు, అకర్మయందు కర్మందు అంటే మనం ఏ పని చేయకుండా కూడా ఖాళీగా ఊరికే అలా కుర్చీలోనో సోఫాలోనో కూర్చుని మనం కర్మలు చేయటం. ఏ పని చేయకుండా పని చేయటం ఏంటంటే మన మనస్సు మన మెదడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీగా కూర్చో, వాటికి తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఆలోచన, ఎటువంటి ఆలోచన నీకు నీకు మరి ఆలోచనల మీద నీకు కనుక నియంత్రణ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు, సహజంగానే నువ్వు కర్మలు అది నీకు కావాల్సిన ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి. నీకు స్వాధీనం లేకపోతే వాటికి ఏ ఆలోచనలు అయితే మనకు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, మనకి దాని మీద నియంత్రణ ఉంటుంది. అందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు కర్మలు ఏమీ చేయకుండా నువ్వు మనసుతో ఆలోచిస్తూ కూర్చుంటావు, నువ్వు మంచిగా నువ్వు నిన్న మనం ఎగ్జాంపుల్లో చూసాము, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ చిన్న కథలో నువ్వు ఈ మంచిగా ఆలోచిస్తూ సకర్మల గురించి ఆలోచిస్తూ నువ్వు మనసును శుద్ధిగా పెట్టుకుని నిర్మలతత్వంలో నువ్వు మనసును కనుక నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు ఏ పని చేయకుండా ఉన్నా కూడా నీ మనసు ద్వారా చేసిన పనుల ద్వారా నీకు ఫలితం వస్తుంది. అందుకని కర్మలో అకర్మలో కర్మను చూడటం వల్ల కర్మలో అకర్మను చూడటం, కర్మలో అకర్మను చూడటం అంటే మన ఎండమావులు ఉన్నాయి, ఎండమావులో నీళ్ళు నేను పరిగెడతాను, అక్కడ నీళ్లు ఉంటాం, కానీ ప్రాక్టికల్ మనకు కనిపిస్తుంది. అది కర్మ అనేది ఆ కర్మ అనేది. అట్లాగే మనం ప్రయాణం చేసేటప్పుడు ఏ బస్సులోనూ ట్రైన్లోనే వెళ్ళేటప్పుడు చుట్టూ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటగా కనిపిస్తాయి, కానీ అవి వెళ్ళవు, నిశ్చలంగా అక్కడే ఉంటాయి. అందుకని మనం వెళ్తున్నాం అనేది కర్మ, అవి కదలకుండా ఉంటాం అనేది అకర్మ. ఈ విధంగా మనం రకరకాలైనటువంటి ఉదాహరణలు మనం చూసుకుంటాం. ఈ కర్మలో అకర్మని, కర్మలో కర్మని చూడటం ఎలా అనేది మనం చూసాం. అయితే ఇది ఎవరికి సాధ్యం ఈ చూడటం, కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూడటం అందరికీ సాధ్యం అవుద్దా? కాదు. ఎవరికి సాధ్యం అంటే పండితులు జ్ఞానులు, వాళ్ళకే దీన్ని విడగొట్టి చూడగలగటం అనేది వాళ్ళకి సాధ్యం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఈ జ్ఞానం వీళ్ళు ఇవన్నీ ఆచరించిన వాళ్ళు, ఈ రెండింటిని ఆచరించిన వాళ్ళే మోక్ష సాధనకు అర్హులు అని చెప్పి, ఆత్మజ్ఞానానికి అర్హులు అని చెప్పి స్వామి చెప్తారు. ఈ చదువుకున్న విద్యావంతులు వీళ్ళందరూ, బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప విద్యావంతులు కవులు వీళ్ళందరూ బుద్ధిమంతులు అని చెప్పడానికి వీలవుతుందా? అవదు. ఎందుకంటే సంస్కారం వేరు, విద్య
ఆ విద్యాభ్యాసం వేరు. ఈ రెండు వేరు వేరు. ఎవరైతే దీన్ని, ఎవరు బుద్ధిశాలి, ఎవరు తెలియగలవాడు, ఎవరు పండితుడు అంటే దీన్ని సక్రమంగా చూడగలిగిన వాడు, విడగొట్టగలిగిన వాడు, ఆ కర్మలో కర్మని, కర్మలో ఆ కర్మని విడగొట్టగలిగిన వాడు బుద్ధిమంతుడు. అప్పుడు వాళ్ళు మాత్రమే ఈ ఆత్మస్థితిని తెలుసుకుని, నేను అనే పరిస్థితిని తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు మోక్ష సాధనకి వాళ్ళు అర్హులవుతారు అన్నమాట. ఇది మనం చూసాం. నిన్న నిన్న ఈ రెండు శ్లోకాల్లో అది చూసాం. ఎప్పుడైతే వీళ్ళు ఈ రెండు చూడటానికి అకర్మలో కూడా నువ్వు ఖాళీగా కూర్చున్నా కూడా మెల్లమెల్లగా నువ్వు ఆ కర్మల్లోకి వెళ్ళిపోయి నీ పనుల్ని నువ్వు చేస్తావు. అందుకని అక్కడ ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు సమస్త కర్మలు, నువ్వు అకర్మలో ఉన్నా కూడా నువ్వు సమస్త కర్మలు ఆచరించిన ఫలితం నీకు దక్కుతుంది అనమాట. దీని తర్వాత మనం ఈ 19వ శ్లోకంలో ఏం చూసాము? ఎవరైతే ఈ సమస్త కర్మలు మనం చేసే ప్రతి పని, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకున్న దగ్గర నుంచి, పడుకున్న తర్వాత ఆలోచనల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఎవరైతే ఎటువంటి కోరికలు, సంకల్పం ఏమి లేకుండా ఇది కావాలి అది కావాలి అని చెప్పని, లేకపోతే ఇది ఈ కోరిక కావాలి, ఆ కోరిక ఉంది, అది తీర్చండి ఇది తీర్చండి, ఇట్లంతా ఏమీ లేకుండా జ్ఞానం ఉంటారో వాళ్ళు జ్ఞానం పొందుతారు. ఆ జ్ఞానం వలన ఈ పాపకర్మలన్నీ ఏవైతే ఉన్నాయో, మనం ఇంతకు ముందు తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము అగ్ని చేత దహించబడిన కట్టెలాగా అయిపోతుంది అనమాట. అవన్నీ దహించబడి బూడిద కింద మారిపోయి ఈ ఫలితాలు ఏమీ మనతో ఇక ఉండవు. ఎందుకంటే ఒకసారి ఆత్మస్థితి అనేది వచ్చిన తర్వాత నువ్వు మోక్షానికి నీకు అక్కడ పునర్జన్మ లేదు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఈ మనకు 3 రకాల కర్మలు ఏదైతే ఉన్నాయో, ఈ జన్మలో ఉన్నది ఆగామి కర్మ, సంచిత కర్మ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాడిపోతున్నాయి. ఎప్పుడు మాడిపోతున్నాయి? నువ్వు ఏ పని చేసినా కూడా ఎటువంటి మోహము, ఎటువంటి కోరిక, ఎటువంటి ఆకాంక్ష, ఎటువంటి బాధ, కోపము, దుఃఖము, సుఖం, ఇవన్నీ ఏమీ లేకుండా మనకున్న ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విసర్జించి, అవన్నీ త్యాగం చేసి వదిలేసి, మనం ఎప్పుడైతే నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, మనం ఎటువంటి సక్రమమైన ఆలోచనతో మనం ఎప్పుడైతే ఈ భవబంధాలన్నీ వదిలేసి మన కర్మలు చేస్తామో అప్పుడు మనము ఆత్మస్థితికి చేరుకుంటాము. ఆత్మస్థితికి చేరుకున్న తర్వాత నీకు ఇంతకు ముందు నిన్ను అనుసరించి వచ్చిన ఇన్ని జన్మల నుంచి కోట్లాది జన్మలు మనం ఎత్తాం. ఇప్పటికి ఈ కోట్ల జన్మలన్నీ ఎత్తిన తర్వాత ఈ జన్మకు వచ్చు. ఈ జన్మలో మనం చేసే ఈ పనులు చేసినవి, ఇంతకు ముందు పాత జన్మలన్నీ తీసుకొచ్చినవి, రాబోయే ఇవన్నీ కూడా మనకి కడిగేస్తాయి అన్నమాట. ఈ ఆత్మస్థితి అనేది అవన్నీ కడిగేసి నువ్వు భగవంతుడికి నువ్వు లీనమైపోతావు. ఇది మనకి చెప్తారు దీంట్లో. అందుకని మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గొప్పవాళ్ళు. వీళ్ళందరూ ఈ ఆత్మస్థితి పొంది మోక్షం పొందిన వాళ్ళందరూ ఎవరు గొప్పవాళ్ళు? మహనీయులు. వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళు ఈ కామం, భోగ సంబంధమైన కోరికలు, వాంఛలు ఇవన్నీ వదిలేశారు. ఆ భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవన్నిటినీ సంబంధం లేదు. దాంట్లో ఉంటారు కానీ అది దానికి ఏమి అతుక్కొని ఉండరు అనమాట. భావబంధాలు ఏమి ఉండవు. దాని మీద మోహం, బంధము, ఆశ ఇవేవి ఉండవు. ఇట్లా వాళ్ళు ఇవన్నీ వదిలేసి సంకల్పం అనేది మన భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేయించుకున్నప్పుడు మన సంకల్పం చెప్పించుకుంటాం. ఆ సంకల్పంలో మనం మాకు అది ఇది ఇట్లు అట్లు అన్నీ చెప్పచ్చు. అవన్నీ ఏమి లేకుండా మీ మీద నా మనసు ఎప్పుడు నీలమైనట్టు, నా మనసు ఎప్పుడు మేము నీ ఆశ్రయంలో ఉండేటట్టుగా మాకు అనుగ్రహించండి సంకల్పం. మనం ఎవరు చెప్పరు, పంతులు చెప్పరు మనకి, మనం అనుకో. ఇవన్నీ మనం వాటిని ఈ ఈ నుంచి ఇప్పుడైనా కూడా మనకు తెలిసిన తర్వాత రేపు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆయన ఏం చెప్పినా కూడా మనం చెప్పేది ఏంటంటే, నాకు నీ దగ్గర ఉన్నత స్థానాన్ని ఇవ్వు, నీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు, నన్ను నీ ఆశ్రయంలో ఉంచుకో, ఎల్లప్పుడూ నీ నామస్మరణ నా మదిలో ఉండాలిగా, నువ్వు నన్ను అనుగ్రహించు అని అదడుగండి. ఇక నుంచి అదడుగుదాం. ఇప్పుడు దాకా అయిపోయింది కదా ఇవే. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా సరే ఆయన చెప్పే సంకల్పం ఆయన చెప్తుంటాడు, మనం చెప్పే సంకల్పం మనం దానివల్ల మనం ఈ ఆత్మస్థితి అనే దాన్ని చేరగలుగుతాము చేరలేము అనేది పక్కన పెడితే కనీసం ఏంటంటే ఈ
బంధాలు వీటన్నిటిలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినప్పుడు నిర్వికారమైనటువంటి స్థితి, ఎటువంటి వికారాలు, ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా మనం ఈ బంధాలన్నిటిని వదిలించుకొని మోసాం కదా ఇన్నేళ్ళు, ఇంకెన్నాళ్ళు మోస్తాం? అవునండి. ఉం? అంతే. నేను అలాగే ఇన్నేళ్ళు సంకల్పం చేసుకుంటానండి. అంతే. అందుకని సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇవన్నీ మనం ఆ విధంగా చెప్పుకొని భగవంతుడి దగ్గర మనకి ఇంకా భగవంతుడికి దగ్గర అయ్యేటట్లు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, లేకపోతే నా జీతం ఇంత పెరగాలి, లేకపోతే మాదిగో ఈ సంవత్సరం పంటలు ఇంత రావాలి, నా పంటలు ఇంత వచ్చినట్లు, ఇంత బంగారం, ఇవన్నీ ఇంక వదిలే. వచ్చింది సామకి ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తాడు. దాని గురించి మనం పెద్ద పట్టించుకోకర్లేదు. మనం అడిగింది ఎలాగో ఇవ్వడు. అవునండి. మనకు అవసరమైందే కావాల్సిందే ఇస్తాడు ఆయన. దానికోసం మనం వెంపర్లాటం ఎందుకు? ఇంకా అక్కర్లేదు కదా. అందుకని ఇక నుంచి మనం ఈ భావబంధాలన్నీ వదిలేసి సకర్మలు చేస్తూ నిష్కామ బుద్ధితో ఎవరైతే ఏ పనులైతే చేస్తారో వాళ్ళు మంచి చిత్తశుద్ధితో నిర్మల మనసుతో ఆత్మజ్ఞానాన్ని పొందుతారన్నమాట. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళకి గత జన్మల నుంచి వచ్చిన కర్మల ఫలితం కానీ ఏది ఏ మంచి ఫలితం అని ఏ ఫలితం ఉండదు ఇక అసలు. నీకు నువ్వు నిర్వికారమైన స్థితికి వచ్చినప్పుడు ఏ ఫలితం ఉండాలి నీకు? ఏ ఫలితం అక్కర్లేదు. మంచి ఫలితం ఉందా, చెడ్డ ఫలితం ఉందా, కర్మల ఫలితం ఏముంది, పాప పంక్రమ, ఇవన్నీ అనవసరం. నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళటానికి నీకు అర్హత వచ్చింది. ఇవన్నీ ఎప్పుడైతే వదిలేసి ఆత్మస్థితిని పొందుతామో అప్పుడు మనం మోక్ష సాధనకి అర్హత మనకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకోక మనం చేయగలం. అందుకే ఇట్లా ఈ జ్ఞానోత్పాదానికి చిత్తశుద్ధి ముఖ్య కారణం. ఈ జ్ఞానం కనుక మనకు రావాలి అంటే ముందు మనకి చిత్తశుద్ధి ఉండాలంటే మనసు పరిపూర్ణంగా శుద్ధంగా ఉండాలి అని. దాని తర్వాత దానికి మనసు పరిపూర్ణంగా శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? నిష్కామకర్మ. ఏ పని చేసినా మనం ఇది ఇది కావాలి, దీని ఫలితం ఇట్లా ఉండాలి అనేది లేకుండా చేసినప్పుడు, నీకు నిష్కామ కర్మ చేసినప్పుడు మనసు శుద్ధి అవుద్ది. ఎందుకంటే నీకు ఎటువంటి ఆశలు లేవు కాబట్టి, నువ్వు ఆశలు ఏమీ లేవు, నీకు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి, అది ఎప్పుడైతే నీకు అది వచ్చిందో ఆత్మస్థితి వస్తుందో అక్కడి నుంచి నీకు మోక్షం. అందుకని ఈ మనుషుడు ఏం చేశాడంటే దిగులు పడి లాభం లేదు. ఏం దిగులు పడక్కర్లేదు. మన కర్మల గురించి ఏ కర్మ అయినా కూడా నిష్కామ కర్మ వల్ల చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకని జ్ఞానం ఒక్కటే మనకి వస్తుంది, మనతోనే ఉంటుంది అని చెప్పాను. ఎప్పుడైతే మనం ఆశించడం మొదలెడతామో, ఈ ఫలితాన్ని కోసం అని చెప్పి మనం పని చేయటం మొదలు పెడతామో, ఆ ఫలితం రాకపోతే మనకి దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అసలు ఏ ఆలోచన లేకపోతే ఏ గొడవ లేదు కదా. అందుకని ఎవరైతే సమస్త పండితుడంటే ఎవరైతే సమస్త కార్యములు ఈ కామం, సంకల్పము, వర్జితాలు ఇవన్నీ వదిలేసి ఎవరిని వదిలేసి ఉండాలో వదిలేస్తాడో, ఎవరి కర్మలన్నీ ఎవరి కర్మలైతే ఇప్పుడు మనం ఆత్మస్థితి పొందినప్పుడు, ఈ జ్ఞానం పొందినప్పుడు, ఈ జ్ఞానంలో అంటే అగ్నిలో పడి మాడిపోతాయో వాడే పండితుడు. ఈ కర్మలను ఎట్లా ఆచరించాలి అంటే కోరికలు లేకుండా, అహంభావంతో లేకుండా, సంకల్పం ఏమీ లేకుండా మనం ఆచరించాలి. ఈ కర్మరాశి మనం చేసిన ఫలితాలు, కర్మల యొక్క ఫలితాలు అన్నీ ఎట్లా నశించిపోతాయంటే జ్ఞానాగ్నితో నశించిపోతాయి. ఈ రెండు శ్లోకాలు నిన్న మనం కొంచెం విపులంగా అర్థమయ్యేటట్టుగా చూసాము. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం చేసి మనకు సాధ్యమైనంత వరకు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇవాళ 20వ శ్లోకం నుంచి మాట్లాడు. సరే. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. అర్థం చూద్దాము. కర్మ ఫలాసక్తం అంటే కర్మ ఫలమందు ఆసక్తిని తక్వా విడిచి, నిత్యతృప్త నిరంతరము సంతృప్తి కలవాడును, నిరాశ్రయ దేనిని ఆశ్రయించని వాడును అవచ్చు, కర్మణి కర్మమునందు, అభిప్రవృత్త అవి అపి అంటే ప్రవర్తించిన వాడై, సహా అతడు, కించిత్ కొంచెమైనను కర్మను నా కరోతి ఏవ అంటే చేయుటే లేదు. ఎవరు కర్మఫలమందు ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించక ఉండునో అట్టివాడు కర్మల యందు ప్రవర్తించినను
ఒకంతైనను చేయని వాడే అవును. మనం ఎవరైతే ఈ కర్మలు చేస్తారో ఈ కర్మలందు మనకి ఎటువంటి ఆసక్తి లేదు. ఇప్పుడు సింపుల్ గా మనం పొద్దున్నే లేచాము, బ్రష్ చేసుకున్నాం. బ్రష్ చేసి మనకేమో ఆసక్తి ఉంటుంది, అలవాటు అయిపోయింది, పొద్దున్నే లేవాలి బ్రష్ చేసుకోవాలి. దీనికి పెద్దగా మనం మిగిలిన కొత్త పనిని చేసేటప్పుడు దాని మీద మన మనసుని పెట్టి మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి మనం అన్ని చేసినంత మనం చేస్తామా దీనికి? ఉం? చేయమని. ఇందులో బ్రష్ చేసుకోవాలి, చేసుకున్నాం. దానికి మనం ఏమీ ఆ టైం అంటే కేటాయిస్తాం అనుకోండి. దాని మీదే మనం పెద్ద శ్రద్ధ పెట్టి ఈ లోపల నుంచి ఆ లోపల రోజు చేయం కదా. మొదటిసారి రెండోసారి లేకపోతే కొత్త బ్రష్ వచ్చినప్పుడు కొంచెం లోపల అటు ఇటు, లేకపోతే మామూలుగా అయితే మామూలుగా యూజ్ చేసుకొని వచ్చేస్తాం. ఆ విధంగా ఎటువంటి ఆసక్తి లేకుండా మనం ఏ పని చేసినా కూడా దాని మీద మనకి ఏ ఆసక్తి ఉండకూడదు. దాని మీద మనం ఏమీ ఆశించకూడదు. మనం ఏ పని చేసాము, దైవ కార్యం దేవుడు చేయమన్నాడు, చేసాము, అయిపోయింది. నిమిత్త మాత్రంలో మనకి ఏ పని చేసినా మనము పైనుంచి ఆజ్ఞ ఏదొస్తే ఆ ఆజ్ఞ ప్రకారం మనం చేస్తాం. కాబట్టి మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు దీని మీద. ఏ ఆసక్తి లేకుండా ఇంకోటి ఏంటి, ఇంకొక లక్షణం తృప్తి. నిరంతరం ఏ పని చేసినా నేను తృప్తిగా ఉండాలి. అంటే తృప్తిగా ఉండాలి. ఎప్పుడు తృప్తిగా ఉంటాం? ఏదైనా పని చేసినప్పుడు ఆ పని బాగా చేసినప్పుడు మనకు తృప్తిగా ఉంటాం. అవును, అవునండి. అంతే కదా సార్. అంతే కదా. మనకు బాగా చేయకపోతే తృప్తి ఉండదు. మనకి మనం ఏమనుకుంటాం, అయ్యో ఇదేంటి ఇట్లా వరకే చేసాం, ఎట్లా అయింది ఏంటి, చపాతి రౌండ్ గా అయితే కొంచెం వంకర వచ్చింది, లేకపోతే వరల్డ్ మ్యాప్ అంతా ప్రపంచ పటం అంతా దీని మీదనే వచ్చింది అని మనం, అలా కాకుండా దాన్ని చక్కగా వచ్చింది అనుకోండి మనకు తృప్తిగా ఉంటుంది. అట్లాగే ఏ పని చేసినా కూడా మనం బాగా చేసినప్పుడు మనకు తృప్తిగా ఉంటుంది. అందుకని అది నిరంతరం, ఈ కర్మలు అనేది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వీటిని తృప్తిగా చేయమంటే వీటిని చేసినప్పుడు నువ్వు తృప్తిగా ఉండాలి అంటే ఏంటి? ఆ కర్మని నువ్వు బాగా చేయాలి, సక్రమంగా చేయాలి. నువ్వు ఎటువంటి దాంట్లో దోషం లేకుండా చేయాలి. ఆ దోషం లేకుండా నువ్వు ఏదైనా కర్మను ఆచరించినప్పుడు నీకు తృప్తి అనేది జరుగుతుంది. మనం సంతోషిస్తాం, నేను బాగా చేశాను, ఇది బాగా జరిగింది, ఇవాళ ఫంక్షన్ బాగా అయింది, ఏర్పాట్లన్నీ బాగా జరిగినాయి, మనం అంతా బాగా చేశాము అని చెప్పి మనం తృప్తి పడతాం. అట్లాగే ఇక్కడ కూడా ఏ పని చేసినా మనం నిరంతరం పని చేస్తూ ఉండాలి. ఆ పనులు మనకి తృప్తి కలగాలి అంటే మనం దాన్ని జాగరూకతతో సక్రమంగా పూర్తి చేయగలిగినప్పుడు మనకి తృప్తి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత దృశ్య వస్తువులను ఆశ్రయింపనివాడు. ఇందాక మనకు ఆశ్రయించేవాడు దేనికి ఆశ్రయింపనివాడు అని చెప్పి శ్లోకంలో, అంటే మనకు కనపడేవేది ఆశ్రయించకూడదు, మనం ఆశపడకూడదు. దాంట్లో మనం ఎంతసేపు మనం ఆశ్రయం ఎక్కడ అడుగుతున్నాం? భగవంతుడి ఆశ్రయం తప్ప మనకు మిగిలిన వాటిలో ఎక్కడ మనం ఈ కనపడే వస్తువులు, చూసే వస్తువులు కూడా మనం ఎక్కడ ఆశ్రయాన్ని పొందకూడదు, అడగకూడదు. ఆశ్రయం పొందటం అంటే ఏదో ఇల్లు ఇచ్చి ఇంట్లో మనకు కూర్చోబెట్టి గది ఇచ్చినట్టు కాదు. ఏ వస్తువు అయినా సరే మనం ఎప్పుడైతే దాని మీద ఏ కోరిక లేకుండా, దాన్ని ఒక పువ్వు ఉంది చూసాము, బాగుంది, భగవంతుడి సృష్టి ఎంత బాగుందో, పువ్వుని ఎంత బాగా సృష్టించాడు, ఇన్ని రేకులు ఇవన్నీ అడిగి కింద చిన్న కాడ ఉంటది, ఇంత కాడ, ఆ కాడకి పైన నుంచి మొక్కలు వచ్చి ఇన్ని రేకులు ఇంత వచ్చినాయి అని సంతోషం అయిపోయింది. ఇక మనమేం ఆశ్రయించట్లేదు, ఆ పువ్వు నుంచి మనమేం ఆశించట్లేదు, ఈ పువ్వుని నేను అనుభవించాలని మనం అనుకోవట్లేదు. అట్లా ఏది కూడా దృశ్య సంబంధమైన విషయాలన్నింటిలో అటువంటి ఆశ్రయాన్ని అనకుండా ఆత్మనే మన ఆశ్రయం ఏంటి? ఆత్మ ఒకటే, భగవంతుడే మనకు ఆశ్రయం. భగవంతుడు అంటే ఆత్మ కాబట్టి ఆత్మే మనకు ఆశ్రయం అనమాట. ఇట్లాంటి 3 లక్షణాలు ఉన్నవాడు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పనులు చేసినా దాని యొక్క ఫలితము ఏమి దీనికి అంటదు. వాడు ఎన్ని పనులు చేసినా కూడా ఈ 3 లేకపోతే, ఈ 3 ఏంటివి? ఒకటి, ఆసక్తి లేకుండా ఉండాలి కర్మఫలం అందు. రెండోది, నిరంతరం తృప్తిగా ఉండాలి, ఎప్పుడు తృప్తిగా ఉండాలి. మూడోది, దేన్ని ఆశ్రయించి ఉండకూడదు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడు ఎన్ని పనులు చేసినా కూడా దానికి యొక్క ఫలితం ఏదైనా ఉంటే వీడికి ఏది అంటదు. ఇప్పుడు మన అద్దంలో చూసుకుంటాం, ఇన్ని అటు ఇటు ఇటు అటు చూసుకుంటాం, ఇన్ని రకాలుగా చూసుకుంటాం.
చూసుకుని వెళ్ళిపోతాం. ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ అదే అద్దంలో చూసుకుంటారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 అద్దాలు ఉండవు కదా. రూమ్లో ఎవరి రూమ్లో వాళ్ళకు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మామూలుగా అయితే ఒక అద్దం సెంటర్ హాల్లో ఉంటుంది, అందరూ హాల్లో చూసుకుంటారు. లేదా ఒకే రూమ్ ఉంటే 2 రూముల్లో ఉంటే ఆ రూమ్లో పడుకున్నాడు, ఆ నలుగురు అక్కడికి వెళ్తారు, ఈ నలుగురు ఇక్కడికి వెళ్తారు. ఎవరు ఎన్నిసార్లు వెళ్ళి అద్దంలో చూసుకున్నా అద్దం యొక్క స్వరూపం ఏమైనా మారిందా? మారదండి. మారదండి. మారదు కదా. అది దానికి ఏమీ అంటదు. అంతే. అద్దానికి ఏమీ అంటదు. అవునండి. మనకు అక్కడ ఉంది అది, మనం వెళ్ళాము, చూసుకున్నాము, వచ్చేసాము. దానికి అసలు మనం వెళ్ళాము, వచ్చాము, చూసాము అనే సంగతి కూడా దానికి తెలియదు. అవునండి. కాబట్టి మనం వేసేది కూడా మనం ఎన్ని పని చేసినా కూడా ఆ అద్దం లాగా మనకి ఎట్లయితే అద్దానికి ఏమి అంటదో మనకు కూడా ఏమీ అంటదు. ఎప్పుడు ఈ ఇంటి మీద ఆసక్తి లేకుండా చేసినప్పుడు మనకి ఏది అంటదు. దాంతోపాటు తృప్తి. ఇది ఎందుకంటే మనం ఈ కర్మలు ఏం చేసినా కూడా ఫలాన్ని పొందటానికి ఎటువంటి ఫలితానికి లేకుండా ఈశ్వరుడికి సమర్పించేటువంటిది. మనం ప్రతి కృష్ణార్పణం అనుకుంటున్నాం కదా. కృష్ణార్పణం అనుకుని చేస్తున్నాం కాబట్టి మనకేం లేదు, అన్ని ఆయనకి వెళ్ళిపోతాయి. రెండోది, నిత్యము తృప్తిగా ఉండవాలి. ఇది ఎప్పుడు మనం చాలా మంది, మేము కూడా కలుపుకుని అసంతృప్తి జీవులు మనం కదా. మనకి సంతృప్తి అనేది ఎక్కడ ఉందా? లేదండి. ఉండదు. రూపాయి ఉన్నప్పుడు 10 రూపాయలు కావాలనుకుంటారు, 10 ఉన్నవాడు 100 ఉన్నాడు. 1000 లక్షలు వచ్చాక కోట్లు అంతే కావాలి. కదా. లక్షాధిపతి రాజ్యం వెళ్ళేవాడు నేను హాయిగా చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడండి. ఎక్కడ కూడా మనకి సంతృప్తి అనేది మనకి లేదు. అందుకని చెప్పేది ఆయన సంతృప్తి, నిత్యంగా సంతృప్తితో ఉండేవాడు, నిత్య తృప్తి. ఈ అసంతృప్తి జీవులు ఎప్పుడు మనం ఉంటాం దాంట్లో, ఎప్పుడు ఇంకా లేదే, ఇంకా లేదే, ఇంత ఇస్తే ఇంకా ఇవ్వలేదే, ఇంకా ఇవ్వలేదే అని చెప్పి మీరు అన్నట్టు. దీనికి ఒక హద్దు అనేది, పరిమితి అనేది ఏం లేదు దానికి. అట్లా కాకుండా నిత్య తృప్తి. స్వామి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు, ఈ కర్మ చేసే అవకాశాన్ని, దీనివల్ల నేను నలుగురికి ఉపయోగపడగలిగాను, సంతోషం, నాకు తృప్తి అయింది అని చెప్పి ఎక్కడ చెప్పాము. మనం చెప్పాం గుడికి వెళ్ళినా సరే, మంచి దర్శనం ఇప్పించావు స్వామి, మంత్రులు గారు చక్కగా ఆశీర్వదించారు, సంతోషం స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నాం. ఒక్క తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం బాగా దర్శనం అయిందండి, అది 2 సెకండ్లు ఎక్కువ ఉంచారండి అని చెప్పుకుంటాం. అక్కడ తప్ప, అది కూడా ఎందుకు ఎక్కువ ఉంచారనేది చెప్పడం కోసం చెప్పాం. బాగా దర్శనం అయింది, తృప్తి అయింది స్వామి, నువ్వు మాకు ఇవాళ నాకు బాగా దర్శనం ఇచ్చావు, కింద నుంచి పాదాల దగ్గర నుంచి నీ పైన కిరీటం వరకు కింద నీ అలంకారాలన్నిటితో నా మనసుతో నిన్ను చూశాను, నాకు ఎంతో సంతోషం స్వామి, ఇంత నాకు తృప్తి అయింది స్వామి అని చెప్పాము. చెప్పండి సార్, ముందు మన మనసు ఫుల్ఫిల్ అయితే చెప్పాలనిపిస్తుంది. ఎంత జరిగినా ఇంకా ఎక్కడో ఏదో వెళ్తే ఇంకా ఉంటే బాగుందన్న ఈ సముద్రంలో అభిలాష పోసిన నీళ్ళలాగా ఎంత పోసినా మనకు అర్థం సరిపోదు. అందుకని మనం ఈ తృప్తి అనేది ఉండాలి ఎప్పుడు, మా సంతృప్తి అవ్వాలన్నమాట. నిత్యం అంటే ఏదో ఒకదాని ఉంది కాదు, ఒక సమయాన్ని కాదు, 24 గంటలు సర్వకాల సర్వ అవస్థల యందు, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఎటువంటి దీని మీద పూర్తిగా తృప్తి చెంది అసంతృప్తి అనేది లేకుండా ఎప్పుడైతే ఉంటావో. ఇంకోటి, మూడవది ఆశ్రయం. ఈ దృశ్య పదార్థాల మీద అశాశ్వతమైనటువంటి ఈ నిరాశ్రయత్వం, అంటే ఆశ్రయాన్ని పాడకపోవడం, అవన్నీ అశాశ్వతాలు. మనకు కనపడే వస్తువులు ఇవన్నీ శాశ్వతం కాదు కదా, మనమే కాదు. ఇవన్నీ ఎందుకు శాశ్వతం అవుతాయి? శాశ్వతం అనేది ఏది లేదు ఈ సృష్టిలో. పుట్టిన దగ్గర నుంచి, పువ్వు దగ్గర నుంచి, మొగ్గైన దగ్గర నుంచి, పువ్వు అయిన దగ్గర నుంచి, మళ్ళీ రేకులు రాలిపోయేంత వరకు వెళ్ళి నడుస్తూనే ఉంటుంది ఆ చరిత్ర.
మనం కూడా అంతే, పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఎవరైనా కూడా అంతే. కాబట్టి మనం దీనికి మన ఆశ్రయం అనేది మనం ఒకటే చోట ఎక్కడ ఆత్మను ఆశ్రయిస్తాం, భగవంతుడిని ఆశ్రయిస్తాం. ఇది తప్ప ఇంకెక్కడ నువ్వు ఆశ్రయం అనేది నువ్వు అడగకూడదు, పొందకూడదు. ఈ మూడు లక్షణాలు ఉన్నవాళ్ళు ఒక మహనీయులు అవుతారు. ఈ మహనీయులు అవుతున్నారు అంటే ఆత్మదర్శనం అయిందంటే వాడు మహనీయుడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఈ మోక్ష సాధనకి వెళ్ళిపోతారు. ఇక్కడే మన దీంట్లోనే ఇవన్నీ వదిలేయటం అంటే అకర్మందు కర్మను చూడటం, మళ్ళీ కర్మలందు అకర్మను చూడటం. అందుకని ఈ జ్ఞాని అనేవాడు ఎన్ని పనులు చేసినా కూడా ఎంత బాగా చేస్తూ ఉండాలి, ఏ పని అయినా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా దాన్ని ఎక్కడా కూడా ఇది మంద కాదు కదా, మనకు కాదు కదా, ఎవరో తింటారు కదా అని చెప్పి ఏదో విధంగా వేసేసి దాన్ని ఇవ్వటం కాకుండా మనం అయితే ఎప్పుడు మనని మనం గౌరవించుకుంటే పక్కాడు మనం గౌరవిస్తాం. అంతే కదా. అవును సార్, అవును. మనని మనం గౌరవించుకోకుండా మననే మనం తిట్టుకుంటే పక్కాడు ఇంకో రెండు కలిపి తిడతారు. మనల్ని మనం ఎదురాళ్ళు అంటే గౌరవించేది గౌరవించిన తర్వాత సంగతి సార్, మనల్ని మనం గౌరవించుకోవాలి. అది మనని మనం ప్రేమించుకోవాలి, మనం గౌరవించుకోవాలి. ఆటోమేటిక్గా ప్రపంచం అంతా మనం ప్రేమిస్తే గౌరవిస్తుంది. ఈ జ్ఞానులు అంతా అనమాట. ఇక ఇట్లాంటి వాళ్ళు చేసినప్పుడు మనం గౌరవించుకోవటం అంటే మనం తెలుసుకోవటం అనేది జరిగినప్పుడు మనం ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. వీళ్ళు ఏ పని చేసినా కూడా మంచిగా చక్కగా ఆ కార్యాన్ని చేసే వాళ్ళకి ఎటువంటి పాపాలు ఏవి అంటవు. ఈ ఫలితాలు పాత జన్మలు ఫలితాలు ఏవి అంటవు. వాళ్ళు ఏ పనైనా ఎన్ని పనులైనా చేయొచ్చు అన్నమాట. ఎన్ని కార్యాలు చేసినా వాళ్ళకి ఏమి అంటుకో. ఈ మూడు లక్షణాలు మనకి ఈ శ్లోకంలో స్వామి మనకి ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళు ఆత్మస్థితిని పొందుతారు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇంకా ఏ విధంగా ఇక్కడ మనకి వచ్చి ఏం చెప్పారు, ఏ విధమైనటువంటి వాడికి ఈ విధమైన ఫలితం వస్తుందని చెప్పారు. ఇప్పుడు చెప్పేది ఏంటి, నెక్స్ట్ శ్లోకంలో ఏ కర్మ ఆచరించినా, ఎన్ని సద్గుణాలు కలిగి ఉన్నా కర్మను ఆచరించి పాపం సంభవించకుండా, పాపం అనేది తగలుకోకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది వచ్చే శ్లోకం చెప్తున్నారు. సరే. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తభర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీ అంటే ఆశ లేనివాడును, యత చిత్తాత్మ నిగ్రహింపబడిన ఇంద్రియమనంబుడు కలవాడును, త్యక్త సర్వ పరిగ్రహ సమస్త వస్తు స్వీకారమును విడిచిన వాడును అయి శరీరం కేవలం కర్మ శరీర మాత్రం చేత దేహధారణ లోక సంగ్రహాది కర్మను కుర్వన్ చేయుచు ఉండినను కల్పిషం పాపమును నా ఆప్నోతి పొందడు. నువ్వు ఎప్పుడైతే నీకు కర్మల మీద ఆసక్తి అనేది వెళ్ళిపోయిందో, ఆశ లేనివాడు, ఇంద్రియ మనంబులను నిగ్రహించినవాడు, ఏ వస్తువును పరిగ్రహింపనివాడు అనే మనుష్యుడు శరీర మాత్రం చేత కర్మను చేసినను పాపము అందడు. ఈ శ్లోకం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక మూడు లక్షణాలు చెప్పారు. నీకు ఆసక్తి ఉండకూడదు, నిరంతరం తృప్తిగా ఉండాలి, తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందొద్దు అనే మూడు లక్షణాలు అక్కడ చెప్పి ఇక్కడ ఇంకో 4 లక్షణాలు చెప్తున్నారు మళ్ళీ. ఒకటి, ఆశ లేకుండా ఉండాలి. 2, ఇంద్రియములు నీ ఇంద్రియాలు, నీ చేతులు కాళ్ళు ఇవన్నీ, మనస్సు ఇవన్నీ నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవడం మనకు తెలుసు కదా, మన కంట్రోల్లో నియంత్రణలో పెట్టుకోవాలి. మనం అన్ని ఏది దానికోసం అని మనం పరిగెత్తకూడదు. మూడవది, ఏ వస్తువును పరిగ్రహింపనివాడు అంటే ఏ వస్తువును తీసుకునేవాడు, ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువుని తీసుకోకూడదు. అట్లా ఈ మూడు కూడా మళ్ళీ కొత్త లక్షణాలు మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఈ మూడు చేసిన వాడు మనం ఈ శరీరంతో ఎన్ని పనులు చేసినా కూడా, ఈ మూడు ఆచరించిన వాడికి ఎటువంటి పాపాలు దాని ఫలితాలు అంటవు. కర్మను చేయవలసి అంటే కర్మని ఏ విధంగా మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలి.
ఏ పని చేసినా సరే మనం పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం, ఇందాక మనం బ్రష్ గురించి మాట్లాడుకున్నాం. ఆ బ్రష్ చేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది. డిఫాల్ట్ గా మనకి ఆటోమేటిక్ గా కరకర ఇటు 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 తిప్పేస్తాం. కానీ దాన్ని మనం సక్రమంగా చేయకపోతే ఏమవుద్ది? నోరు పాసి వాసన వస్తుందండి. వాసన వస్తుంది. తర్వాత ఏమవుద్ది? బ్యాక్టీరియాలు అయ్యి రోగాలు వస్తాయి. పళ్ళ పళ్ళు కుళ్ళిపోవటం, లోపల నుంచి శిక్ష ఉండటం, పాడవడం జరుగుతుంది. వరుస అన్ని మొదలైతాయి దాంట్లో. కదా. అట్లాగా అదే మనము ఆ పని సక్రమంగా పూర్తిగా లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి, ఈ మూలకి ఆ మూలకి అన్ని తుడిచి అన్ని సక్రమంగా చేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఫలితం మనకేమవు, చెడు ఫలితాలు ఏవి మనకు రావు. అట్లాగే ఇక్కడ కూడా సమస్త ఇంద్రియాలు మనకి ఇక్కడ ఈ మనం ఏ పని చేసినా కూడా సక్రమంగా చేయాలి. ఆ సక్రమమైన కర్మ అనేది మనం ఏ విధంగా చేసినా కూడా అది మనకి బంధాలని మనకి ఏర్పరచకూడదు, పాపాలని మనకి పాపంని కూడా కలుగ చేయదు అనమాట. కర్మం చేయవలసిన రీతిగా చేసినట్లయితే, మనం చేసే పని సక్రమంగా గనక చేసినట్లయితే దాని యొక్క బంధం మనకు అందుకో, దాని బంధంలో మనం ఉంటాం, ప్లస్ దాని పాపం మనకు అంటదు. నువ్వు చేసిన పని మాత్రం మనస్ఫూర్తిగా సక్రమంగా చేయాలన్నమాట. ఈ శ్లోకంలో ఈ 3 గుణాలు చెప్పింది. ఏంటి? ఒకటి ఆశ లేకపోవటం, రెండవది ఇంద్రియాలన్నీ మన వశంలో ఉంచుకోవటం, 3 వస్తువులను ఎవరిని తీసుకోకుండా ఉంటాం. వస్తువుల మీద మనకి ఎటువంటి మమకారము, మమత ఇవన్నీ ఏమీ లేకుండా ఉంటాం. ఈ 3 లక్షణాలు కలవాడు ఉపాధి కోసం, అంటే ఉపాధితో మన బతకటానికి మనకు ఏదో ఒకటి కావాలి కదా, మనం అయితే సంపాదించుకోవాలి, రావాలి, రూపాయి తెచ్చుకోవాలి, తినగాలి కదా. ఆ శరీరాన్ని మనం కృషింపజేయలేము, చేయకూడదు. తర్వాత నేను ఏమి చేయను, నేనేమి తినను అంటే ఆత్మహత్య మహాపాపం కదా. అందుకని చెప్పి నువ్వు ఈ శరీరాన్ని నువ్వు కాపాడటానికి, నువ్వు పోషించటానికి, నువ్వు నీ ఉపాధి కోసం నువ్వు ఏవైతే చేస్తావో అది చెయ్యి. చేసినప్పుడు నీకు దాని మీద ఎటువంటి ఆశ ఉండకూడదు. నువ్వు దాంతో పాటు నీ ఇంద్రియాలు, మనస్సు అన్ని నీ నిగ్రహంలో ఉండాలి. మూడోది, నువ్వు ఎవరిని ఆశ్రయించకూడదు. నువ్వు ఏ వస్తువుల మీద నీకు మోహం పెరగకూడదు. ఇప్పుడు మనం కూలోళ్ళు ఉన్నారు, మన ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు, మేస్త్రీలు, వీళ్ళందరూ వాళ్ళు ఎన్నో ఇల్లు కడతారు. ఆ ఇంటి మీద మోహం పెంచుకుంటారా వాళ్ళు? ఒక ఇల్లు అవగానే ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. వాడు వృత్తి అది. అంతే. ఆహా, ఇది నేను కట్టాను, ఈ ఇల్లు ఇటుకలన్నీ కట్టాను. ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వచ్చి, ఏమండి ఇటుకలు కట్టింది మేమే, ఇందులో వేసింది మేమేనండి, బాగున్నారని అడుగుతాడా మన ఏమన్నా? ఏమడేది? ఏమడడు. ఏమైనా రిపేర్లు వచ్చినాయా, లేకపోతే బాగుందా, మీరు ఆనందంగా ఉన్నారని అడుగుతాడా? ఏమడడు. వాడి వృత్తి అది. వాడు చేశాడు పని, వదిలించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా మన కర్మలన్నీ చేసేటప్పుడు ఎటువంటి ఆశలు లేకుండా, ఎటువంటి ఇది, వాడి కర్మ ఏంటి? వాడి కర్మ ఇల్లు కట్టడం. ఇల్లు కట్టడంలో గోడని వంకర టింకరగా కడితే వస్తా రాదు. గోడను సక్రమంగా కట్టాలి కదా. అది సక్రమంగా కట్టినప్పుడు ఇది దాని మీద వీడికి ఈ ఇంటి మీద వాడికి ఏం మోహం, లాలసత్వం, మనసు దీని మీద వారేసుకోవడం అయ్యే ఉండవు. మహా వెళ్తే పొరపాటున ఈ రోడ్లోంచి వెళ్తుంటే ఇల్లు మనమే కట్టామే అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఒక్కోసారి కొంతమంది ఎలక్ట్రీషియన్ పిలుస్తాం, అవునండి సార్, మేము ఇంతకుముందు ఈ లైనింగ్ లో సగం మేమే చేసామండి అని చెప్తారు. వాళ్ళకి తెలుస్తాను, వాళ్ళు ఎప్పుడో చేసుంటాడు, వాడు ఎవరు అసిస్టెంట్ గాను దేనికి గాను వచ్చి చేసుంటాడు. పొరపాటున మళ్ళీ వాడే తగులుంటాడు. ఆ విధంగా ఈ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహంలో పెట్టుకొని మనం ఎట్లయితే వాడు ఇంటి కట్టిన వాడు, ఇల్లు కట్టిన వాడు మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడో, దాని గురించి ఎటువంటి బంధాన్ని, మోహాన్ని పెంచుకోకుండా ఉంటాడో, అలాంటి వాడు తర్వాత పరిగ్రహం తీసుకోవటం, ఒక వస్తువుని ఆశించటం. ఇప్పుడు చాలా మంది పుస్తకాలు ఒకరి దగ్గర అప్పు తెచ్చుకుంటారు. పుస్తకం తెచ్చుకుని, నాకు మంచి పుస్తకం దొరికింది అనుకోండి, సుకన్య మీ దగ్గర మంచి పుస్తకం ఉంది నాకు ఇవ్వని చెప్పి ఆ పుస్తకం తీసుకొచ్చుకొని చదివి మళ్ళీ ఎవరు ముందు చదవరు. తెచ్చుకునే ఇప్పుడు ఉన్నంత ఆతృత అదంతా తెచ్చుకున్న తర్వాత చదవటం మీద ఉండదు.
ఆ చదవటం మీద ఎప్పుడు ఉంటుంది అంటే రోజు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాడైతే ఆ పుస్తకం చదివేస్తాడు. అలవాటు లేనివాడు బాగుందని చెప్పింది సుకన్య పుస్తకం కాబట్టి సుకన్య మనం బాగా చదివింది అని చెప్పింది, అందుకని మనం కూడా ఆ పుస్తకం తెచ్చి చదువుకుందాం అని అనుకుంటాడే కానీ తెచ్చిన తర్వాత చదవడు, తిరిగేవాడు. అట్లా ఉండకూడదు. ఏ వస్తువులు అందు మమకారం ఉండకూడదు, మమత ఉండకూడదు, అయ్యో ఇది పగిలిపోయింది అని బాధపడకూడదు, తెచ్చిన వస్తువులన్నీ ఏది ఉంచుకోకూడదు. ఎట్లాంటప్పుడు ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు వాడికి ఏ పని చేసినా, జీవ జీవించటం కోసం ఏ పని చేసినా, ఉపాధి కోసం ఏ పని చేసినా, దాని వలన వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాలు మంచి చెడు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి అంటవు. ఇప్పుడు ఆశ లేని వాడికి మనకి ఏది ఆశ లేని అనుకోండి, ఇంక మనం బయట చూడాల్సిన అవసరం ఉంది, మన మనసులోనే చూసుకుంటాం కదా. ఎప్పుడు మనకి బయట చూస్తాము, ఈ వస్తువు మీద ఏదైనా ఆశ ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు, ఇది బాగుంది, ఈ వస్తువు దీనికి చక్కగా ఉంది, మనం అంటే పూజ కోసం విగ్రహాలు కొనేటప్పుడు అవి కాదు, పటాలు కొనేటప్పుడు అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం, అన్ని ఉందా, కళ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం, కొనుక్కొస్తాం. అక్కడ ఆశపడ్డాము, కొనుక్కొచ్చాము, ఇంట్లో పెట్టాము, రోజు పూజ చేసుకున్నాం, మనకు అక్కడితో దాంతో అయిపోయింది. మోహం ఏమి ఉండదు, తెచ్చుకున్న దాకా ఉన్నది. నేను మా మనరాజు అది దానికి ఏనుగు కావాలి, నాకు ఏనుగంటే ఇష్టం అని చెప్పి వెళ్ళింది ఏనుగు కొనుక్కోటానికి షాపులో. ఏనుగు కొనుక్కోకుండా లేడీ బొమ్మ మీద ఉంటే అది కొనుక్కొచ్చింది. అదేంటమ్మా ఏనుగు కావాలన్నా కదా, లేడీ బొమ్మ కొనుక్కొచ్చావు ఏంటమ్మా అంటే, అది ఏనుగు బొమ్మకి కళ్ళు మూసుకున్నాయి, నాకు నచ్చలేదు, ఇష్టపడలేదు. ఈ డీర్ బొమ్మకి కళ్ళు ఓపెన్ చేసి ఉన్నాయి, నాకు ఇది ఇష్టపడింది, అందుకని ఇది తెచ్చుకున్నాను. మోహం ఎక్కడుంది? ఏనుగు బొమ్మ మీద. నువ్వు చేసింది ఏంటి? ఈ లేడీ బొమ్మని తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చుకున్నావు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నచ్చింది తెచ్చుకున్నాయి. 2 రోజులు ఆడ పక్కన పడేస్తుంది, అయిపోయింది. మనం మనం అనేది ఈ ఆశ అనేది మనం ఎట్లా ఉండాలి అనేది ఉండకూడదు, ఇట్లాంటి ఏమి ఉండకూడదు అనమాట. ఆశలు అనేది మనం ఎప్పుడైతే బహిర్ముఖంగా మనం బయట చూడటం మానేస్తామో, లోపల చూసుకోవటం మొదలెడుతుంది. లోపల చూసుకోవటం మొదలు పెట్టినప్పుడు మనకి కర్మలు, వాటి మీద ఫలాభిలాష ఇవేవి ఉండవు, ఇవన్నీ వదిలేస్తాం. అలాగే చిన్నపిల్ల కాబట్టి దానికి ఇష్టమైనది ఏదన్నా, ఇదేం నచ్చిందో అదే తెచ్చుకుంది, కానీ ఇష్టమైనది తెచ్చుకోవాలి. ఇష్టం వేరు, నచ్చటం వేరు. దానికి ఇష్టం ఎలిఫెంట్, నచ్చింది ఈ లేడీ బొమ్మ, అది తెచ్చుకో. కాబట్టి దేనికి ఇక్కడ మోహం అనుబంధాలు ఏమున్నాయి? ఏమి లేవు. ఏనుగు నేను నిద్రపోతుంది, కళ్ళు మూసుకొని ఉన్న ఏనుగైనా సరే నాకు ఏనుగే కావాలని తెచ్చుకుంటే మోహం అనేది. అలా కాదు కదా ఇక్కడ కూడా అంతే. మనం ఏ పని చేసినా కూడా సక్రమంగా చేస్తూ దాని మీద మనకి ఎటువంటి ఫలాభిలాష లేకుండా చేయాలి. ఇంకోటి, ఈ ఇంద్రియాలు ఇవన్నీ మన స్వాధీనంలో ఉండాలి. మన కర్మలు ఇవన్నీ, ఏదైనా గులాబ్ జామున్ చూస్తే మనం పరిగెత్తకూడదు. ఇప్పుడు చూడండి, భోజనాలు పెట్టేటప్పుడు చూడండి, పెళ్ళిళ్ళలో కానీ ఇక్కడ బయట కానీ ఏదైనా సంతర్పణకి వెళ్ళినా తోసేసుకుంటారు. చూసే ఉంటారు. మరి మీ అనుభవం ఎట్లా నాకు తెలియదు. ఎక్కడైనా ఉంటుంది సార్. భోజనాలు కూడా క్యూ ఎక్కువ ఉన్నట్లయితే కనుక సీట్ ఇన్ఫాల్ నిల్చోవడానికి, వెయిట్ చేయడానికి. లేదు బఫే అయితే కనుక లైన్స్ పెట్టేస్తారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటాయి. లైన్ ఆ లైన్స్ లో పెట్టేస్తారు. కూడా అరే ముందు వెళ్తే బాగుండు, ముందు వెళ్తే బాగుండు అన్న. అది మధ్యలో దూరే వాళ్ళు మళ్ళీ అది ఉంటారు. అది కాకుండా ఈ కుర్చీ వడ్డనలు జరిగితేనేమో కుర్చీలు వెనకాల నిల్చుంటారు, వాళ్ళు తినకముందే లే అని. డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నట్టయితే కనుక బస్ లో సీట్ల కోసం కొట్టుకున్నట్టు అక్కడ కూడా చిన్న చిన్న అక్కడ ఇష్యూస్ జరిగే కొట్టుకుంటారు. అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ అంటే మనకి ఇంద్రియాల మీద మనకు నిగ్రహం లేదు. ఇవన్నీ మనస్సు మీద, ఇంద్రియాల మీద మనకి నిగ్రహం లేదు. లేకపోవటం వల్ల ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఒక 5 నిమిషాలు అయితే వాడు భోజనం పెట్టేవాడు పెడతాడు కదా, మనం ఎందుకు దోసుకోవాలి? మనం వెళ్ళిపోవాలి. మీ ఫస్ట్, నేను ముందు అనే యాటిట్యూడ్ మనం. ఎప్పుడైతే నేను ముందు అనేటువంటి అహంభావం ఉందో, నా ముందు ఏంటి, నేను ముందు, అదే వాడు ముందు నిలబడ్డాడు, వాడికి ముందు వస్తుంది. నువ్వు వెనకొచ్చావు కాబట్టి నువ్వు వెనకాలే ఉండాలి, నువ్వు ఎలా ముందని అడుగుతావు? అవన్నీ కుదరవు. అహంకారం, అహంభావం.
ఇవన్నీ అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ లేకుండా నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుందో, ఇప్పుడు మేము చూస్తుంటాం ఇక్కడ మాకు పండగలప్పుడు భోజనాలప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లైన్లో లేకుండా ముందుకు వస్తారు. వచ్చి స్వామి నాకేం అక్కర్లేదు, ప్రసాదం కాబట్టి కొద్దిగా నాకు ఒక గరిట ఏదన్నా ఒక దీంట్లో వాటిలో ఒక స్వీట్ ఒక హాట్ ఏదన్నా ఒకటి, ఆ పులిహోర ఏదైనా ఒకటి నా చేతిలో పెట్టండి చాలండి వెళ్ళిపోతానంట. ప్రసాదం కాబట్టి తీసుకొని వెళ్ళాలి అనే నియమం ఉంది కాబట్టి ఆ నియమం పాలించడం కోసం, అంతేగాని దాని నుంచి ఏదో తినేసి కడుపు నింపుకుందామని కాదు. ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంచెం వేయవాలి, ఇంకొంచెం వేయవాలి, ఇంకొంచెం పెట్టు, సరే తిన్నావు, మళ్ళీ ఇంకో ప్లేట్ పట్టుకొని వస్తావు. ఏంట్రా అంటే ఇంట్లో వాడు. ఈ విధంగా అటువంటి ఏమీ లేకుండా నీ ఇంద్రియాలని మనసుని నువ్వు నిగ్రహించుకోగలిగినప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా నీకు దాని యొక్క ఫలితం నీకు అంటదు. లేకపోతే వస్తువులను నమ్మకం. నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోకూడదు. దేని యందు నీకు మమత మనసు ఆసక్తి ఏ మమత ఏమీ ఉండదు. ఏ వస్తువు నుంచి నీకు ఏది అంటే ఎప్పుడైతే ఉండదో నువ్వు అప్పుడు ఈ నిర్వికారమైన స్థితికి నువ్వు చేరు. ఇప్పుడు ఏదైనా పడిపోతుంది అనుకోండి గ్లాస్ వస్తువు, అయ్యో పడిపోయింది పగిలిపోయింది అని బాధపడతాం. నీ వీలైతే పడేటప్పుడు పడకుండా కింద పడకుండా చెయ్యి పట్టుకొని ఏదో చేసి ఆపావు, బాగానే ఉంది, మళ్ళీ పైన పెట్టేసావు, అది అవ్వలేదు, పగిలిపోయింది, ఓవర్, తీసి పక్కన పారేయి. టీవీ పాడైపోయింది, లేకపోతే మా అమ్మాయి పాడు చేసింది, ఏదో పగలగొట్టింది, ఏదో అయింది, మొత్తం మీద ఆ రిమోట్ కంట్రోల్ కింద పడేసిన 4 సార్లు. ఇంట్లో పిల్లలు ఉన్నాక వాడతారు, పడేస్తారు. మనం వెంటనే మనం అది యూజ్ చేయడానికి వచ్చినప్పుడు అది పని చేయకపోతే ఎవడరా అని చెప్పి 2 పీకేస్తాం. ఇది పాడు చేసింది ఎవరని చెప్పి, పర్వాలేదులే అమ్మా అని చెప్పి అని అంటామా? పాడు చేస్తే పాడు చేశారని అంటున్నారు మనం. ఎవరన్నా అంటారా మీరు? అనే కదా హ్మ్? ఎందుకు ఇలా చేశారని కంపల్సరీ వాళ్ళు జడ్జ్ చేయడానికి, వాళ్ళు పనిష్ చేయడానికి, వాళ్ళు చేసినట్టు చూస్తారు. అరవటం కరవటం, మరి వెంటనే కనుక అయితే 2 వ్యూ పగలగొట్టడం. అది ఇవాళ రోజుల్లో తగ్గింది అనుకోండి పిల్లల్ని కొట్టడం, కానీ పోతే పోయింది. రిమోట్ కంట్రోల్ మళ్ళీ 200 పెడితే వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు పెడితే వస్తుంది. పిల్లాన్ని కొట్టుకుంటే వస్తుందా? కాదు కదా. కాసేపు కంట్రోల్ చేసుకోవాలి కదండి కోపాన్ని. అది అందుకని ఎప్పుడు వస్తుంది కంట్రోల్? నీ కోపం ఎందుకు వస్తుంది? దాని మీద నీకు మమత అభిమానం అనురాగం అన్ని ఎక్కువైతే అప్పుడు వస్తుంది. అంటే నీకు వస్తువు మీద ఎక్కువ మమత ఉందా, నీ పిల్లడి మీద ఉందా? దేని మీద నీ మమత ఎక్కడుంది, నీ అనుబంధం ఎక్కడుంది? వస్తువు మీద ఉంది, అంతే కదా. వస్తువు మీద ఉండబట్టే కదా పాడైపోయిందని కోపం వచ్చింది, అవునండి. లేకపోతే కోపం వచ్చేది కాదుగా. అవునండి. ఆడ పిల్ల జమీందార్ సినిమాలో చెప్తారు, చాలా కాకపోయే చెప్తారు ఎలా మాత్రం. ప్రేమించాల్సిన మనుషులను వదిలేసి వదిలేయాల్సిన వస్తువులు ప్రేమిస్తున్నాం మనం అంటే. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. మనం ప్రేమించాల్సింది మనుషుల్ని. కారు గీత పడిందని గీసిన వాడిని నానాతిథులు తిడతాం, వస్తువు ఏదైనా పగలగొడితే వాడిని నానాతిథులు తిడతాం. మనుషులను దూరం చేసుకుంటున్నాము, వస్తువుల్ని దగ్గర చేసుకుంటాం. అందుకని స్వామి ఇక్కడ చెప్పింది ఆ రోజునే, నువ్వు వస్తువులు కాదు, నువ్వు ఏ వస్తువు మీద దేని మీద నువ్వు మమకారము మమత ఆత్మీయత ఇవన్నీ ఏవేవైతే ఆపేక్ష కోరిక అవన్నీ పెంచుకోకూడదు. ఈ 3 లక్షణాలు ముఖ్యం. ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ ఉంటాయో మనకి ఈ చేసే కర్త ఎవరైతే ఉన్నారో ఈ పనులు చేసేవాడికి ఎటువంటి పాపాలు అంటవు. ఈ శ్లోకంలో ఇది ఒక గొప్ప రహస్యం అన్నమాట, ఈ విషయాన్ని తెలుసుకోవటం అనేది. ఈ మనం ఈ పరిగ్రహించటం అంటే ఈ మమత అనుబంధాలు ఇవన్నీ ఏ ఒక వస్తువు మీద 2 వస్తువుల మీద కాదు, త్యక్త సర్వ పరిగ్రహ, అన్ని వస్తువులను వదిలేయాలి. ఈ వస్తువులందు నా ప్రేమ వదిలేశానండి కాబట్టి నాకు బాధ లేదండి, నీకు పోయింది, నీకు నచ్చలేదు కాబట్టి
నువ్వు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి అది పోయినా నువ్వు ఫీల్ అవ్వలేదు. నీకు ఇష్టమైన వస్తువు పోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. అట్లాగే ఇక్కడ ఇవన్నిటిని వదిలేసి ఇక్కడ ఇష్టము అయిష్టము దగ్గర దూరం ఎంతో కష్టపడి నేను ఎక్కడి నుంచో తెచ్చాను కొనుక్కొచ్చాను ఇవన్నీ కాదు. అన్నీ వదిలి నువ్వు వస్తువు తెచ్చావు మీ అమ్మాయి కోసము మీ మనవరాల కోసము లేకపోతే నీ కోసం మీ ఆవిడ కోసం మీ ఆయన కోసం ఒక వస్తువు తెచ్చావు ఇచ్చేసావు. ఇచ్చిన తర్వాత నీ పని అయిపోయింది కదా దాంతో. కరణం గారు అమెరికా నుంచి వస్తూ వాళ్ళ ఆయనకో సాయికో ఒక మంచి వస్తువు తెచ్చి ఇచ్చారు. కరణం గారు ఇచ్చేసిన తర్వాత సాయి ఎలా పెట్టుకున్నాడు ఏంటో అని చెప్పి రోజు చూస్తారా పోయి? రోజుకోసారి సాయి నేను అది తెచ్చాను బాగుందని ఉంచుకున్న జాగ్రత్త పెట్టుకున్నావు అని అడుగుతా. అడగరండి, ఇచ్చాక ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోయింది. అది అది ఏ వస్తువు అయినా ఎవరిదైనా ఏదైనా సరే దాని మీద మనకి మమతానురాగాలు ఏమీ పెంచుకోకుండా ఉండాలి. దేని మీద అన్నిటి మీద మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఏ పని చేసినా కూడా దాన్ని ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో ఆ పని చేయాలి. ఈ విధంగా చేసిన వాళ్ళకి ఏది కర్మ ఫలితం ఏది అంటదు. పని చేసినా కూడా మనకి ఏది అంటదు. ఇది ఈ త్యజించాలి, అన్ని సమస్త పదార్థాలని వదిలేయాలి. వదిలేసినప్పుడు ఎందుకంటే వస్తువులతో పాటు ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వస్తువు తెచ్చుకోవడానికి వాడు ఎంత కష్టపడ్డాడో దాని కర్మ ఫలితం ఏదైతే ఉందో అది కూడా మనకు వస్తుంది. మనకు ఒక కథ ఉంది. మన జమీందారు గారి ఇంట్లో ఉంటాడు ఒక ఊళ్ళో జమీందారు గారు. సాధు వెళుతూ ఒక రాత్రికి ఆ జమీందారు గారి ఇంట్లో ఉంటాడు. భోంచేస్తాడు, పడుకుంటాడు. పొద్దున్న వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో వస్తువు దొరికితే జోలు వేసుకుని వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి వెలుగుద్ది, అవును ఏంటి నేనేంటి సర్వసంగ పరిత్యాగిని అన్నీ వదిలేశాను, ఈ వస్తువు ఎందుకు తీసుకొచ్చుకున్నాను అంటే అప్పుడు ఆలోచిస్తే ఈ వస్తువు ఆయన ఆ జమీందారు గారు కష్టపడి సంపాదించింది కాదు, ఎక్కడో మోసం చేసి దోహం చేసి సంపాదించింది. దాంతోనే నాకు అది సంపాదించిన దాంతో నాకు భోజనం పెట్టాడు. ఆ భోజనం వల్ల నా తలంపులో కూడా తేడా వచ్చింది అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి జమీందారు గారిని అడుగుతాడు, బాబు నువ్వు నాకు పెట్టిన భోజనం ఎట్లాంటిది, నువ్వు సక్రమంగా సంపాదించిందా అక్రమంగా సంపాదించిందా? జమీందారు గారు చెప్తాడు, ఇదంతా అక్రమంగా వచ్చింది అంటే నేను కష్టపడింది కాదు, చెమట వచ్చింది కాదు. అప్పుడు ఈ వస్తువు తీసి ఆయనకి ఇచ్చేసి, నువ్వు సంపాదించిన దాంట్లో ఒక పూట నేను భోజనం చేస్తేనే నా ఆలోచన ఈ విధంగా అయిపోయింది. అదే గనక నువ్వు రోజు నేను భోజనం చేసి ఉంటే నేను నీళ్ళు తయారైండేవాడు, అంత అక్రమ సంపాదనలోకి వెళ్ళిపోయేవాడిని. అందుకని చెప్పి ఇదిగో ఈ ఒక్క 2 క్షణాలు నాకు ఈ ఆలోచన వచ్చి నేను మళ్ళీ వెనక్కి నాకు బుద్ధి తెలిసింది, మళ్ళీ వెనక్కి వచ్చాను అని చెప్పి. అంటే మనం చేసే కర్మల యొక్క ఏదైతే మనం ఒక వస్తువుని ఒకరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు చేసిన ఏ కర్మలతో వాళ్ళు దాన్ని పొందారో దాన్ని కూడా మనం తీసుకున్నాం. అవునండి. దొంగ సాధువుకు భోజనం పెడితే వెండి చెంబుతో నీళ్ళు ఇస్తే చెంబు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతాడు చూడండి. తర్వాత కొంచెం దూరం వెళ్ళి దివ్య దృష్టితో చూసుకుని ఆలోచించి దొంగని అడిగి అప్పుడు చెంబిచ్చి వెళ్ళిపోతాడండి. సరే, మనం అనుకుంటాం అప్పు తీసుకున్నావు తిరిగి ఇచ్చేసాం కదా అని. ఆహా, నువ్వు వాళ్ళ పక్కింట్లోంచి ఏదైనా వస్తువు తెచ్చుకున్నా దాని యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో అది నీకు కూడా వస్తుంది. డబ్బు అంటే అప్పు తీసుకున్నావు మళ్ళీ తిరిగి ఇచ్చేసావు, అయిపోయింది. నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావు, దానివల్ల ఏ ఫలితం అయితే ఉందో మంచిగా చెడు అది నీకు జరుగుతుంది. అందుకనేనండి ఆ రుణాలు తెలియక తీసుకున్నా అవన్నీ తెలిసి చేసిన ఈ రుణాల బంధాలు మళ్ళీ 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 జన్మలు ఎత్తి అవన్నీ తీర్చుకోవటం అందుకేనండి. మనిషి అయ్యో కుక్క అయ్యో ఏదో రకంగా మొత్తం మీద ఆ చేసిన రుణం
తల్లి పిల్లలు అయ్యో ఏదో రకంగా తీర్చుకోవాలండి. మనకు అది వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు మనకి ఇవ్వాల్సిన జన్మలు ఎత్తి తీర్చుకోవాలండి, తప్పదు. అదే అందుకని మీకు అంటే సందర్భం అది మరి కాబట్టి చెప్తున్నా, పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనం డబ్బులు తీసుకోకూడదు. అవునండి. అది వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తే టేబుల్ మీద పెట్టు అని చెప్పి టేబుల్ మీద పెట్టి అక్కడే తీసుకోవాలంట. చేతితో తీసుకోకూడదు. చేతితో తీసుకుంటే ఆ రుణానుబంధం అనేది అప్పు తీర్చేసుకుంటున్నారంట వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చేసి. ఆ డబ్బు అవ్వచ్చు, సహాయం అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అది అప్పు ఆ రుణానుబంధం అనేది పిల్లలతో రుణానుబంధం తీరిపోతుంది, అది తీర్చేసుకుంటారు. అందుకని చెప్పి ఈ బంధం కొనసాగాలి ఎన్ని జన్మలైనా అని చెప్పని వీళ్ళు చేతిలో పెట్టి తీసుకోకూడదు. ఇది తీసేసుకుంటే అయిపోయింది జన్మతో ఈ రుణం అని చెప్పి అనుకోరాడు. చాలా మంది ఇవ్వాల్సినవి అయినా, శాలరీలు అయినా, మామూలుగా ఇవ్వాల్సినవి అయినా బ్రాహ్మిన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ పొట్లం కట్టి ఇస్తారండి. పొట్లం కట్టి టేబుల్ మీద పెడతారు డబ్బులు. పెడతారు, తీసుకెళ్ళమని. తీసుకెళ్ళి చేతికి ఇవ్వటం. ఇచ్చి పుచ్చుకోవటాలు ఉన్న రుణం అనేది ఉండదు. మనకు తెలియక తెలిసినా కూడా పాటించమని, తెలిసినా కూడా పాటించకుండా ఇచ్చేస్తా ఉంటాం. మన చేతితో ఇచ్చేస్తుంటాం, చేతితో తీసుకుంటాం. అవునండి. ఆ చేతుల్లో వాడు ఏం తీసుకొచ్చాడో ఆ నోట్లు కొన్న మురికి మనకు అంటుంది, మన నోట్లు కొన్న మురికి వాడికి అంటుంది. అంతే. దేన్ని కూడా మనం ఎన్ని చిన్న చిన్న విషయాలు ఎంత పాటించగలిగినవే, ఇవన్నీ మనం పాటించలేనివి ఏవీ లేవు ఇందులో, కానీ చెయ్యం. ముందు అసలు తెలియాలి, తెలిసిన తర్వాత పాటించాలని ఆలోచన రావాలి, తర్వాత దాన్ని మనం అమల్లోకి తీసుకురావాలి. అవును, తెలిసినా పాటించమండి. చాలా వరకు తెలిసామంటే కానీ పాటించమండి. ఇప్పుడు మనకి ఈ ఆత్మస్థితి పొందటానికి ఈ కర్మ ఫలాలు ఏమి మనకు అంతకుండా ఉండటానికి ఎన్ని చెప్పారు మనకి? ఇప్పుడు ఇందులో 3 చెప్పారు, ఇందాక శ్లోకంలో 3 చెప్పారు. అవేంటి? ఎవరైతే ఎటువంటి ఆశలు లేకుండా, కోరికలు లేకుండా అనాసక్తితో చేస్తారో, ఎవరైతే ఈ కామ సంకల్పాలు అంటే కోరికలు, సంకల్పాలు ఇవన్నీ లేకుండా చేస్తారో, అట్లాగే మూడోది ఈ కర్మరాశి ఈ విధంగా 3 రకాలుగా చేయటం వల్ల మూడు చెప్పారు ఇక్కడ మనకేంటి. 2 ఈ ఫస్ట్ లో చెప్పింది 2 ఏంటంటే, ఒకటి తెలియజేసినా తెలియజేసినా కూడా మనం ఎప్పుడైతే దాని మీద ఆసక్తి లేకుండా చేస్తామో దానివల్ల ఈ శ్లోకంలో మనం నశించిపోద్దని చెప్పారు. రెండోది మనకి కామ సంకల్పం, ఎటువంటి కోరికలు లేకుండా అన్ని వదిలేసి చేయాలి అని చెప్పినప్పుడు, అన్ని వదిలేసి చేసినప్పుడు మన పాపాలన్నీ పోతాయి, మనం శుద్ధిగా అవుతాము అని చెప్పి ఈ శ్లోకం దాకా. ఇప్పుడు ఇందులో 3 చెప్పారు. సరే, 20వ శ్లోకంలో 3 చెప్పారు. ఏంటి? 19లోనేమో ఆ 2 చెప్పారు, 20లోనేమో 3 చెప్పారు. ఒకటి కర్మ ఫలాసక్తిని వదిలేసిన వాడు, కర్మ యొక్క ఫలితాన్ని మనకు అవసరం లేదనుకున్నవాడు. రెండోది ఎప్పుడూ తృప్తి పడేవాడు, ప్రతి దాంట్లోనూ తృప్తి చెందేవాడు. మూడోది దేనిని ఆశ్రయించిన వాడు. 20వ శ్లోకంలో 3 చెప్పారు. 19వ శ్లోకంలో 2 చెప్పారు. 19వ శ్లోకంలో ఏంటి? తెలియజేసినా నీకు ఎట్టి రాదు, నువ్వు నిష్కామ కర్మ వల్ల అవుతావు. మనకి ఎవరైతే ఏ పనులు అయితే కాము ఇవన్నీ ఆశలు లేకుండా సంకల్పము, కాము ఇవన్నీ వర్జించి చేస్తాడో వాడికి దాని వల్ల పాపాలన్నీ పోతాయి అని చెప్పి 20లోనేమో 3 చెప్పారు. అదేంటి? కర్మ ఫలాసక్తిని వదిలేసి నిరంతరం ఎప్పుడు తృప్తి పడేవాడు. మూడోది దేన్ని ఆశ్రయించిన వాడు, భగవంతుని తప్ప, ఆత్మని తప్ప ఇంకా దేన్ని ఆశ్రయించిన వాడు అని 3 అక్కడ చెప్పారు. ఇంకో 3 చెప్పారు. అదేంటి? ఎటువంటి ఆశ లేనివాడు, ఇంద్రియాలన్నిటిని సాధనం చేసుకున్నవాడు, వస్తువుల్ని ఎవరి దగ్గర నుంచి, పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఏ వస్తువుని తీసుకునేవాడు. ఈ మొత్తం 8 రకాలైనటువంటి లక్షణాలు మనం ఈ జ్ఞానాన్ని పొంది మోక్ష సాధనకి, ఆత్మస్థితికి చేరటానికి, ఆత్మను తెలుసుకోవటానికి ఇవన్నిటిని కూడా 3 రకాల మొత్తం 8 చెప్పారు. ఇంకో 4 ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో 22లో. సో ఇవాళకి ఆపుదాం. 22వ శ్లోకం మళ్ళీ సోమవారం నాడు
స్వామి అనుమతితో ఆజ్ఞతో ఎందుకంటే నేను సండే నైట్ వచ్చేటప్పటికి ఏ టైం అవుతుంది తెలియదు. వాళ్ళు సైడ్గా ఉండి రావలేకపోతే సోమవారం మంగళవారం, లేదు స్వామి ఆ శక్తిని ఇచ్చి అనుగ్రహిస్తే సోమవారం 22 నుంచి ఇప్పుడు మీ యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలు అనుభవాలు పంచుకో. వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం అనే దాంట్లో రుణం ఉందని మనకు తెలుసు కానీ సార్ చాలా సార్లు పట్టించుకోకుండా తీసేసుకుంటాం. అది స్పృహలో ఉంటే మాత్రం చేయము. నేను ఎప్పుడన్నా ఒకసారి జర్నీ చేసేటప్పుడు బస్సు మిస్ అవుతుందనో ఆలోచనలోనే లేండి ఏం చేస్తానంటే ఎవరినన్నా వెహికల్ వెళ్తుంటాయి కదా, సరే అక్కడి వరకైనా అది మిస్ అవుతుందేమో లిఫ్ట్ అడుగుదాము అనిపిస్తుందండి మనసులో. కానీ వెంటనే ఇతని దగ్గర నేను అమ్మాయి కానీ ఎవరన్నా కానీ ఎవరు పోతుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు లిఫ్ట్ తీసుకున్నాను అనుకోండి, నేను వాళ్ళకి మళ్ళీ ఆ రుణం ఎప్పటికి తీర్చాలి కాబట్టి వద్దులే, కావాలంటే ఆటో ఎప్పుడు వస్తే ఆటోకి అమౌంట్ ఇచ్చిపోయినా ఆడికి ఆడ రుణం తీరిపోతుంది, వీళ్ళని ఎందుకు మనం లిఫ్ట్ అడగాలి అని మనసులో ఆ టైంలో వస్తుంది సార్ ఆ స్పృహ వచ్చేది. అందుకని ఎక్కడో ఇంకా వీళ్ళకి మళ్ళీ రుణపడి ఉంటాను, ఈ రుణం ఎప్పటికి తీర్చాలి నేను అనిపిస్తుంది. మీరు అక్కడ దాకే కాదు, ఇప్పుడు మన పని మనిషిని ఆ గ్లాస్ ఇటు పట్టరా అని చెప్పినా కూడా రుణమే. మనం తీసుకోగలిగి చేసుకోగలిగి ఉన్నప్పుడు అయినా కూడా మనం గనక చెబితే ఆ పని చేయించుకుంటే అది రుణపడినట్టే. సార్ అయితే ఈ జన్మలో వాళ్ళు మనకి పని మనుషులు అయితే వచ్చే జన్మలో మనం వాళ్ళకి పని మనుషులు అవుతాం. అట్లా కాదు, మనం వాళ్ళకి ఏ పని మీద నిర్ణయించి మనము ఏర్పాటు చేసుకున్నామో దానికి ఉండదు కదా సార్. దానికి ఉండదు, దానికి డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా. ఎక్స్ట్రా ఏదైనా చేస్తే ఇప్పుడు మీరు గిన్నెలు కడగడానికి, బట్టలు ఉతకడానికి, వీటన్నిటికీ ఇండ్లు తోడడానికి మనిషిని పెట్టుకున్నారు, దాని వరకు మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి ఇది రాదు. దీనికి కాకుండా ఎక్స్ట్రా ఏదని చెప్పారనుకోండి, డబ్బులు ఇవ్వకుండా లేకపోతే ఇచ్చే అవకాశం, చిన్న చిన్న పనులు ఉంటాయి డబ్బులు ఇవ్వం, ఆ చిన్న చిన్న పనులు మనకి వాళ్ళు ఎక్స్ట్రా చేసి పెట్టిన దానికి మళ్ళీ మన రుణం ఉన్నట్టే, బాకీయే. అది ఏదో రకంగా తీర్చేసుకోవాలి మనమే. ఇల్లు తోడమనే దాని గురించి వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేసే పని నువ్వు ఈ మూలలో 36 చూపించు, ఏం కాదు. నువ్వు గ్లాసు అక్కడ టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకోగలిగి ఉండి నువ్వు తెచ్చుకోకుండా పని మనిషి ఉంది కదా ఒకసారి బాటిల్ అని చెప్పని తెప్పించుకుంటే ఎస్ నువ్వు రుణపడ్డట్టే. అందుకని మీ పనులు మీరు చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడవు, ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. అవకాశం ఉన్నంత వరకు, అవకాశం లేకపోతే ఎప్పుడు అడవిలో ఉన్నాము, కారు టైర్ పంచర్ అయింది, నా వల్ల పంచర్ వేసుకోవడం అది కాదు, ఎవరైనా వేసి పెడితే అవన్నీ వేరు పరిస్థితులను బట్టి, మామూలుగా కార్యక్రమాల్లో అన్న. అందుకని ఎవరి దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకోకూడదు, తీసుకుంటే దాని కర్మ ఫలితం, వాళ్ళ కర్మ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత మన ఇంద్రియాలన్నిటిని మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం చేసే పని సక్రమంగా చేయాలి. చెప్పండి ప్రభావతి గారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒకసారి చేలంపటి వెళ్ళేటప్పుడు పచ్చని పైర్ల మధ్య ఒక చెరుకు తోట దగ్గర లక్ష్మీదేవిని ఉండమని ఆయన విహారానికి వెళ్ళొస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలొద్దు అని చెప్పి వెళ్తాడు. అప్పుడు లక్ష్మీదేవి చెరుకు తోట నుండి చెరుకు తీయటి వాసన రావటంతో లక్ష్మీదేవి ఒక చెరుకు గడని తీసుకొని తింటుంది. ఆ విష్ణుమూర్తి వచ్చేసరికి ఎవరి అనుమతి లేకుండా నువ్వు తింటున్నావు, ఈ తోట యజమానికి నువ్వు 12 సంవత్సరాలు పని మనిషిగా ఉండి ఆ రుణం తీర్చుకొని విష్ణుమూర్తి చెప్తాడు సార్. ఎవరి అనుమతి లేకుండా నువ్వు ఈ పని చేసావు, అందుకనేసి పని మనిషిగా ఉండు అని శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు సార్. ఇప్పుడు మనం పొద్దున్నే చాలా మంది, నేను కూడా చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు,
ఈ కవర్ తీసుకొని వాకింగ్ అని వెళ్ళి దారిలో ఆ చెట్లు ఈ చెట్లు ఈ చెట్లు అన్ని పూలు కోసుకొస్తారు. అది కదా, ఆ పూలు మరి ఆ ఇంటి ఆయన అడగలేదు కదా అందరూ మనం. అందరూ అందరూ కోసుకుంటారు సార్. అవును, అందరూ పెంచేది ఒకళ్ళైతే కోసుకుంటారు. అవును, మరి ఇంటి ఆయన నేను అడిగి కోసుకున్నావా? ఇంటి ఆయన అడగకుండా కోసుకుంటున్నావు కదా, దొంగతనమే కదా. అందుకనే పూజా ఫలితం ఆ పూల వాళ్ళకే వెళ్ళిపోద్దంటండి, సార్ అడగకుండా ఇప్పుడు కోసుకుంటాం. సార్ మేము అపార్ట్మెంట్లలో ఉన్నాము, అందులో ఉన్న పూలు ఉం? అవి అది అందరు అందరికీ సంబంధం. అది అందరిది అందరూ కదా. అది ఉమ్. అపార్ట్మెంట్ లో మీరు వేసుకున్న మొక్కలు చెట్లు ఏవైతే ఉన్నాయో అవి అందరి కదా, అందరి డబ్బులతో పెంచుతున్నారు కదా. దాన్ని కామన్ మనీ మీరు మన నెలకి మెయింటెనెన్స్ కింద ఇంత తీస్తారు కదా, కాబట్టి అది అందరిది. మన రోడ్డు ఓకే. మీద వెళ్ళేటప్పుడు బయట ఉన్న చెట్లు కోసుకుంటే వాళ్ళ అడగకుండా ఇంట్లో మెయింటెనెన్స్ కడుతున్నారు కాబట్టి ఏం పర్లేదు. ఉం? అడగకుండా అక్కడ తీసుకు మెయింటెనెన్స్ కడుతున్నారు కాబట్టి పర్లేదు అంటే. ఉం. దీనికి సంబంధించింది ఏదో అంటే కథ పూర్తి గుర్తు రావట్లేదు సార్. పరమేశ్వరునికి రోజు పూలు అర్పించాలని ఒక అతను ఆ పూల తోటలో నుంచి పూలు తీసుకెళ్లి పెట్టేవాడంట. దానికి సంబంధించి అతను శాపం కూడా ఉంటుంది. అదేంది అంటే, నువ్వు పూలైనా దొంగతనం చేసావు కదా అతన్ని అడగకుండా, కాబట్టి ఇది తప్పు, పూలైనా కూడా దొంగతనం చేయకూడదు. స్వామికి అర్పించినా ఎవరికి అర్పించినా కూడా అదైతే చెయ్యకూడదు. అదే అందుకని పరుల వస్తువుల్ని గ్రహించకుండా అనేది. ఉమ్. అంతేనే, పరుల సొమ్ముని పాములా చూడాలంటే. మరి నిన్న ఈ రోజు కర్మల గురించి మంచిగా వచ్చినాయి సార్, బాగుంది. ఆచరణలో పెట్టాలి. అంతే. ఉమ్. నేను మా కజిన్ ఇంటి ముందు చెప్పాను, యుఎస్ నుంచి వచ్చారు. ఆయన కూర్చొని ఆమ్లెట్లు వేస్తున్నాడు అందరికి. మా మేన థెరపీ. బాబు నువ్వేం చేస్తున్నావు అంటే, ఏం లేదురా సరదాగా వేస్తున్నాను అని చెప్పి. సరే, ఎయిట్స్ ఇవ్వటం అనేది ఆయన సరదా కాబట్టి ఆయన ఇచ్చాడు, మనం తిన్నాం, అయిపోయింది. కానీ ఆ వేసేటప్పుడు ఉన్న జాగ్రత్త ఉందే, ఉమ్. అది ఎంత జాగ్రత్తగా అంటే ఆమ్లెట్ ఊరికి చిరిగిపోద్ది కదా అవును. వేసేటప్పుడు. అందులో ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ వేసేస్తే ఇంకొంచెం పెద్దదైనా కూడా దాన్ని తిప్పటం మామూలు దోశలు తిప్పినంత తేలిక ఆమ్లెట్ తిప్పలేం. అవును. నాకంటే మీకు బాగా తెలుసుండాలండి అందరూ. అది ఆయన ఎంత జాగ్రత్తగా దాన్ని తీసి ఎక్కడ చిరిగిపోద్దో ఎక్కడ పడిపోద్దో అన్నట్టు ఎంత జాగ్రత్తగా మళ్ళీ రెండో వైపుకి తిప్పేవాడు. ఉమ్. అంత అయిపోయింది, ఇంకా లాస్ట్ ఉంది. తను అయిపోయాడు. మా పన్నెడు ఉన్నాడు కదా, వాడికి రా అన్నారు. సో నేను వేస్తాలే బాబా అని చెప్పాడు. నేను వేసాను. వేసి తిప్పేటప్పుడు చివరిన కొద్దిగా ఇంత జరిగింది. ఉమ్. అయ్యయ్యో అనేసాడు అక్కడి నుంచి ఆయన. ఏమైందన్న, కొద్దిగా జరిగిందిరా బావ. ఏమైంది బావ కొద్దిగా జరిగితే? దాన్ని కరెక్ట్ గానే ఉండాలి, చిరగకూడదు, ఉమ్. అది అట్ట కట్ అవ్వకూడదు, కరెక్ట్ గానే ఉండాలి. అంటే నీ మనస్సు నీ ఆలోచన అంతా దాని మీదనే ఉండాలి. మనస వాచ కర్మన మొత్తం. నేను ఏదో అటు పక్కన చూస్తే ఏదో చేస్తూ మొత్తం మీద తిప్పేశా. ఉమ్. ఇంకోటి కూడా ఏంటంటే, బహుశా ఆ టైంలో నేను ఎప్పుడైనా చదువుకున్నాను, ఆ ఇది కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న పన్నడికే కదా అనేటువంటి భావం కూడా ఉండుండొచ్చు. ఉమ్. ఎవరైనా సరే అందుకనే నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఈ శ్లోకంలో చెప్పింది, కరెక్ట్ గా చేయాలి. నీ పని సక్రమంగా నీ పనిని నువ్వు చెయ్యి, అంతేగాని ఇది నాకైతే ఈ విధంగా చేసుకుంటాను, పక్క వాళ్ళకైతే ఈ విధంగా పెడతాను, ఎదుటి వాళ్ళకైతే ఆ విధంగా పెడతాను, పని వాళ్ళకైతే ఇంకో రకం. నువ్వు ఒక విఐపి వచ్చినప్పుడు మంత్రి గారికి నువ్వు ఏ విధంగా నువ్వైతే పూర్తిగా నువ్వు లొంగిపోయి నువ్వు సేవ చేస్తావో అదే నీ దగ్గర పనివాడైనా చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకేమైనా?
వేణి గారు ఏమైనా చెప్తున్నారా? అన్ని బాగా చెప్పారండి, బాగా అర్థమైనాయి అందరికి. అన్ని విషయాలు. నేను ఆయన మీద వదిలేసాను. నేను రోజు గుడికి వెళ్ళి చెప్పుకున్నాను, నాకు తెలియదు, నువ్వేం చెప్పిస్తావు, నీదే భారం అని వదిలేసి వస్తున్నాను నేను. అందుకే స్వామి మీలో ఉండి బాగా చెప్పించుకుంటున్నారండి అందరికి నాకు తెలీదు అది. ఇది బాగుంది భవానీ గారు, ఇది కరెక్ట్, సూపర్. నేను ఆయనకు వదిలేసాను నేను. అదే వదిలేశారు కాబట్టి స్వామి మీ దగ్గర ఉండి చెప్పిస్తున్నారంట. అయిపోలా అదే అంతే. నాకు ధనలక్ష్మి తెలీదు. గారా భవానీ గారా? నేను వాయిస్ నేను ధనలక్ష్మి గారు. చదువుతాను. ధనలక్ష్మి. ఓకే ఓకే అమ్మా, ఓకే. ఇందాక ఎక్కడికి వెళ్ళారు కరణం గారు? మీరు మిమ్మల్ని అడిగాం. సార్ నిన్న మా మనవరాలు వ్యాక్సిన్ వేయించుకుంది సార్. ఫీవర్ వచ్చింది, బుడద అన్నట్టు ఇటు